ఈ మధ్యన మేము ఒక ఊరికెళ్ళి ఇంటి ప్లాన్ ఇస్తూ ఉంటే, ఒక మేస్త్రి వచ్చి ఆ స్థలంలో ఉత్తరకాంటకు ఇల్లు ప్లాన్ ఇయ్యాలి. అంటే ఇల్లు ముగ్గు ప్లాన్ ఇయ్యాలి అని వాదించాం. ఉత్తరకాంటకు అంటే దిక్సూచికి. ఈ దిక్సూచికి అనేది ఎక్కడ గాని మనము ఇల్లు ప్లాన్ ఇవ్వకూడదు. ఎందుకంటే అక్కడ పురాతనంగా కొన్ని భాగాలలో, కొన్ని చోట్లలో ఇండ్లు కట్టి ఉంటాయి. ఆ ఇంటిని ఆధారంగానే అక్కడున్న పక్కనున్న పరిసర ప్రాంతాలను ఆధారంగానే ఆ పక్కనున్న ఇంటిని గమనించుకుంటూనే ఇల్లు ప్లాన్ వేయాలి. కేవలం ఆ ఒక్క ప్రాంతంలో కనుక మనం ఉత్తరకాంటకి ఇచ్చినట్టయితే ఆ స్థలానికి దిక్మూడం ఏర్పడి చెడ్డ ఫలితాలు కలుగుతాయి. మేము అతనితో వాదించిన తర్వాత కూడా అతని నుండి కాదు, నాకు అదే విధంగా ఉత్తరకాంటకే ఇల్లు ముగ్గు పోసుకుంటా అని అతను వాదించిండు. మేము అక్కడ ప్లాన్ వేయకుండా వచ్చిన తర్వాత అతను ఉత్తరకాంటకే ఇల్లు ముగ్గు పోసుకొని చాలా రకాలుగా, అంటే అసలు చెప్పలేని విధంగా కుటుంబ యజమాని కొడుకుకు, పెళ్ళైన కొడుకుకు గొడవలయ్యి భార్యాభర్తలు విడిపోయి వాళ్ళు జైలు పాలయ్యి ఆ కుటుంబ యజమాని అదే స్థలంలో కరెంటు షాకు కొట్టి చనిపోయి కుటుంబం మొత్తం చిన్న భిన్నమైపోయింది. ఆ పరిస్థితిలో అక్కడ మనకు తెలిసిన ఆయనను పిలిపించి మళ్ళీ చూయించగా ఆ స్థలంలో, ఆ దిక్మూడం ఏర్పడిన స్థలంలో ఇల్లు కట్టొద్దు, ఉత్తరకాంట కట్టొద్దు అని మొత్తం ఇంటినంతా కూలగొట్టి నున్నా చేసి ఎక్కడెక్కడ పీకి పక్క పెట్టిన తర్వాత ఆ విడిపించుకున్నటువంటి అమ్మాయి కూడా వచ్చి అతనితోనే కాపురం చేసుకుంటూ ఆ స్థలంలో ఏమీ లేకుండా చేసిన తర్వాత ఆ కుటుంబం మొత్తం కలిసి ఉన్నది. అంటే మనం ఇల్లు కడుతున్నప్పుడు పక్కనున్న ఇంటిని అనుసరించి కట్టాలి, కానీ ఉత్తరకాంటకు అంటే దిక్సూచిని అనుసరించి కట్టకూడదు. ఆ విధంగా కనుక కట్టినట్టయితే దిక్మూడం ఏర్పడుతుంది. దిక్మూడం అంటే 10 మంది నడిచిన నడక కాకుండా మన సొంతంగా ఒక నడక కనుక పెట్టుకుంటే ఎంత ఇబ్బంది అవుతుందో, 10 మంది నడిచిన నడకలో మనం నడుస్తే ఎంత సాఫీగా ఉంటుందో, అదేవిధంగా మనం 10 మంది నడిచినటువంటి స్థలంలోనే 10 మంది నడిచే విధంగానే అదే విధంగా ఇల్లు కట్టుకోవాలి, కానీ ఉత్తరకాంటకు ఇల్లు కట్టుకోకూడదు.